మరో 2-3 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మహిళలు, విద్యార్థులకు, రైతులకు మేలు చేకూరుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పాలకులు ఎవరు పల్లెలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. మా యువకులు అందరు ఇక్కడ ఉన్నారు, మా అక్కలు ఉన్నారు. సార్ నువ్వు నేనైతే ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి అవుతుంది, మరి మా ఊళ్ళో పరిస్థితి ఏంది, మోరేంది, కరెంట్ ఏంది, నీళ్ళేంది, ఊర్ల సమస్యలు ఏందని అడుగుతున్నారు. నాకు తెలిసి రాబోయే 3-4 రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది. రేపు సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ సర్పంచులే కీలకం. మంచి వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి. మన నియోజకవర్గాన్ని 2034 లోపల దేశంలో ఏ ఎమ్మెల్యే అయినా తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఏ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గం ఎట్లుండాలి, నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలంటే దేశం నలుమూలల నుంచి కొడంగల్ నియోజకవర్గం పర్యాటక కేంద్రంగా కావాలి. కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి. 10 సంవత్సరాలు 2034 వరకు కొడంగల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలు పక్కన పెట్టండి. రాజకీయాలు వస్తుంటాయి, పోతుంటాయి. అభివృద్ధి చేసుకునే అవకాశం అన్నిసార్లు రాదు. 70 ఏళ్ళు చూసినాం. ఎన్నడో వెనకటికి మనం పుట్టక ముందు అచ్యుతారెడ్డి ఒక్కసారి మంత్రి అయింది. పెద్దలు గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయినా వారికి మంత్రి పదవి ఇయ్యలే. కొడంగల్ పట్ల ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా నిర్లక్ష్యం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యాన్ని సరిదిద్దడానికి ఈ రోజు మీరు అండగా నిలబడ్డాడు, దేవుడు ఆశీర్వదించిండు. 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో ఉంటది. ఈ 10 ఏళ్ళు కొడంగల్లో రాజకీయాలకు అతీతంగా కొడంగల్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ కొడంగల్ దేశానికి ఆదర్శంగా నిలబెట్టుకుందాం. ఇందులో మనం అందరం భాగస్వాములం కావాలి. ఈ దేశంలో పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు, పంచాయతీ మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు కొడంగల్ నుంచి ఒక సందేశాన్ని ఇవ్వాలి. అభివృద్ధి కోసం మేమంతా ఒక్కటే, మేము కలిసి మెలిసి ఉంటాం, మేము రాజకీయాలకు అతీతంగా కొడంగల్ అభివృద్ధి చేసుకుంటామని ఈ దేశానికి సందేశాన్ని ఇవ్వాలి. మీరందరూ అండగా నిలబడాలి. ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా, మన పిల్లల తలరాత మార్చే అవకాశం వచ్చింది. మన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయ్యే అవకాశం వచ్చింది. మన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యి ఈ రాజ్యాన్ని నడిపే అవకాశం వచ్చింది. దీన్ని జార విడుచుకుంటే ఇక మళ్ళీ ఎన్నడూ తిరిగి రాదు. మా ఆడబిడ్డలందరూ అండగా నిలబడాలి. ఈ కొడంగల్ని అభివృద్ధి చేసుకోవాలి. మీరందరూ అక్కలారా అండగా ఉంటారు కదా, ఉంటారా?